గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో జగిత్యాల జన జాతర అంటూ మనకి ప్రధానంగా ఫోటోగ్రాఫ్ తో కూడిన వార్త కనిపిస్తుంది. జగిత్యాల జన జాతర సభకు ప్రజలు ఏ విధంగా తరలి వచ్చారు, కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏం చెప్తారో వినడానికి ఎలా ఎదురు చూస్తున్నారు అనే దానికి సంబంధించి నిదర్శనంగా మనకి ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే 2500 ఇచ్చేసినాం, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చినాం, ఇది రాహుల్ మాట అంటూ మనం ఇంకో వార్త గమనించవచ్చు. గ్యారంటీలపై కాంగ్రెస్ నయవంచన, 5 గ్యారంటీలు అమలైపోయాయన్న కాంగ్రెస్, రైతు భరోసా చెల్లించామన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో కరెంటు కోతలే లేవన్న డిప్యూటీ సీఎం, నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదని వ్యాఖ్య, రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామనలేదన్న రేవూరి, పూటకోసారి కాంగ్రెస్ నేతల నాలుక మడత. ఇప్పుడు మహిళలకు హామీపై రాహుల్ జౌట్, నిర్మల్ సభలో రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వులు, 2500పై రాహుల్వి పచ్చి అబద్ధాలన్నారు కేటీఆర్, రాహుల్ మహిళలకు క్షమాపణ చెప్పు అన్నారు హరీష్ రావు. ఇక అక్కడే చూస్తే ఎవరికైనా వచ్చినాయా, రాహుల్ ఇచ్చిందట మీకు అందినాయా అంటూ కేసీఆర్ సూటి ప్రశ్న అంటూ ఇంకో వార్త చూడొచ్చు. కాంగ్రెస్ గ్యారంటీలకు అదే మంగళం, ఉన్న స్కీమ్లు నడపరు, చెప్పినవి ఇయ్యరు, రైతు భరోసా లేదు, రైతు బంధు వేయలేదు, డిసెంబర్ 9 రుణమాఫీ అని మాట మార్చిండ్రు, రోజుకు ఒట్టు పెడుతున్న సీఎంను నమ్మొచ్చా అంటూ జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూడొచ్చు. అక్కడ ఇది మరలబడుతున్న తెలంగాణ అని ఇంకో హెడ్లైన్ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే యువ ఉత్సాహం అంటూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు దగ్గర ఒక హోటల్ దగ్గర ఆగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సెల్ఫీస్ దిగుతున్న యువతలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. మరోవైపు చిన్నారికి సెల్ఫీ ఇస్తున్న కేసీఆర్ ఫోటోగ్రాఫ్ మనం గమనించవచ్చు. చిన్నారి సంబరం అంటూ, మరోవైపు దండాలయ్యా మళ్ళీ మీరే రావాలయ్యా అంటూ అక్కడ ఉన్న ప్రజలంతా కూడా కేసీఆర్తో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఇది మరల పడుతున్న తెలంగాణ అంటూ మనకి వార్త కనిపిస్తుంది. 5 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రు, తెలంగాణ ఉద్యమం ఇంకా మిగిలే ఉంది, పునర్నిర్మాణ ప్రక్రియ మనమే చేయాలి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనదే గెలుపు అంటూ వీణవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడతామంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. దళిత జనోద్ధరణ బీఆర్ఎస్ జీవన విధానం, ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్, తనను కలిసిన ఎంఆర్పీఎస్ నేతలతో హరీష్ రావు, మాదిగల మద్దతు బీఆర్ఎస్కి అంటూ వంగపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అంటూ కనిపిస్తోంది. మీ అందరినీ ఒకటే కోరుతున్నా, ఇంత జల్దీ అంటే కేవలం 4-5 నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం కొసముట్టేది కాదు. రెండోది 100% చెప్తున్నా, నా మాట మీద విశ్వాసం ఉంచండి. రాష్ట్రంలో అసెంబ్లీల ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎప్పుడొచ్చినా అవి మధ్యలో వచ్చినా కొసకొచ్చినా మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, అందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదంటూ కేసీఆర్ చెప్పిన విషయాలు ఇక్కడ చూడొచ్చు. గెలిచినా ఓడినా ప్రజల కోసమే పనిచేయాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ అబద్ధాల రాహుల్ క్షమాపణ చెప్పు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. 6 గ్యారంటీలపై నిర్మల్ సభలో పచ్చి అబద్ధాలు, మహిళల ఖాతాలో 2500 ఎక్కడ పడ్డాయి, కాంగ్రెస్ నేతలను మహిళలు నిలదీయాలి, కాంగ్రెస్ అమలు చేసింది ఒకే ఒక్క గ్యారంటీ, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం, రాహుల్ గాంధీ వస్తాడా రేవంత్ వస్తాడా అంటూ సిద్దిపేటలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలువి. కాంగ్రెస్ బీజేపీ మోసాలతో గుండెలు మండుతున్నాయంటూ ఇంకో వార్త కూడా మనం అక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రాహుల్ గాంధీవి పచ్చి అబద్ధాలు, మహిళలకు 2500 ఇచ్చామన్నడం హాస్యాస్పదం, సింగరేణికి అదానికి కట్టబెట్టేందుకు రేవంత్ యత్నాలు, హైదరాబాద్కు మోదీ సర్కార్ చేసిందేంటి అంటూ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రోడ్ షోస్ లో కేటీఆర్ చేసిన కమెంట్స్ ఇవి. ఇక నెక్స్ట్ చూస్తే నాడు ఇల్లు లేదు, నేడు కోట్లు ఎక్కడివి అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. 2 సార్లు ఎంపీగా గెలిచి ప్రజలను పట్టించుకొని మల్లు రవి, కొడుకుతో కంపెనీలు యువతకు మొండి చేయి, మల్లు ఇక వెనక్కి మల్లు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ ధ్వజం అంటూ కనిపిస్తోంది. ఇక్కడే పలు కంపెనీల్లో మల్లు రవి పెట్టుబడులు, హోదాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కేసీఆర్ రాకతో గెలుపు ఖాయం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. గోదావరి ఖని మంచిర్యాల రోడ్ షోలు గ్రాండ్ సక్సెస్, సింగరేణి కార్మికులు ఆలోచించి ఓటు వేయాలి, నమస్తే తెలంగాణతో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కుప్పల వ్యాఖ్యలు ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ రేవంత్ నిన్ను చూస్తే ఊసరి వెళ్ళి సిగ్గుపడుతుంది అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. నీ రాజకీయం టీఆర్ఎస్ తోనే మొదలైందన్నది గుర్తుంచుకో, సీఎంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ ప్రభుత్వ వైద్యుల కోడ్ ఉల్లంఘన అంటూ చూస్తున్నాం. ఇంకో హెడ్లైన్ బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ, మీట్ విత్ డాక్టర్స్ పేరుతో అరవింద్ సమావేశం అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ వరికి బోనస్ ఉరి అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. సాగును నియంత్రించేందుకు సర్కార్ యోచన, సాగు పెరిగితే సర్కార్కు సమస్యే, బోనస్ కరెంటు
సాగునీళ్ల నుంచి తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడ కొనుగోళ్లు మద్దతు ధర కారణమే వరిని తగ్గించి ఇతర పంటల సాగును పెంచే యోచన అంటూ మనం వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ చెరువుల పునరుద్ధరణలో తెలంగాణ భేష్ అంటూ మనకి వార్త కనిపిస్తోంది. తమిళనాడు 50 ఏళ్లలో చేసిన ఖర్చు తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలోనే చేసింది. తమిళనాడు జియోగ్రఫీ నిపుణుల కితాబు ద్రవిడియన్ ఇన్సైట్స్ ప్రకటనను ఖండించిన తెలంగాణ కృషికి జేజేలు. ఆలోచనను ఆచరణలోకి మార్చిన కేసీఆర్ పథకంతో 10 ఏళ్లుగా అద్భుత ఫలితాలు, గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు, మారిన తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం అంటూ మనం ఈ వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి మజ్లిస్ అంటే కాంగ్రెస్ కు భయం, నిజాం షుగర్స్ ను మూయించిందే కాంగ్రెస్, మార్ఫింగ్ వీడియో చేయించిందే సీఎం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజం అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కంచుకోటలు పదిలమా అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. 3వ దశ ఎన్నికల్లో రసవత్తర పోరు, కీలక నేతలకు అగ్ని పరీక్షగా పలు స్థానాలు, పట్టు నిలుపుకోవడానికి ఉద్దండుల పాటలు అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. భుజంపై చెయ్యి వేశాడని చెంప చెళ్ళు అంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సొంత పార్టీ కార్యకర్త చెంప చెళ్ళు అనిపించిన దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే పాతాళానికి రూపాయి అంటూ మనకి వార్త కనిపిస్తోంది. బీజేపీ పాలనలో భారీగా పడిపోయిన కరెన్సీ విలువ, 10 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 43% వరకు పతనం. ఆసియా దేశాల్లో ఈ స్థాయిలో మరే కరెన్సీ కూడా క్షీణించలేదు అన్న వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడేలో డోంట్ ట్రస్ట్ కాంగ్రెస్ లయర్స్ అంటూ కేసీఆర్ కమెంట్స్ కనిపిస్తున్నాయి. కేసీఆర్ క్వశ్చన్స్ రేవంత్ ఆన్ 6 గ్యారంటీస్ ఇంక్లూడింగ్ క్రాప్ లోన్ వేవర్ ప్రామిస్డ్ ఆన్ December 9 అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.